2024 ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వారు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం ఈ విషయాలన్నీ కూడా ఎలా ఉంటున్నాయి? ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? అదేవిధంగా మరిన్ని మంచి శుభ ఫలితాల కోసం మీరు ఏ దేవత ఆరాధన చెయ్యాలి? ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక తులారాశి వారికి అధిపతి శుక్రుడు. తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఫిబ్రవరి మాసంలో వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు ఇస్తున్నాయి అనేది తెలుసుకుందాం. ముందుగా గోచారం అంటే గ్రహచారం. గ్రహచారం అంటే గ్రహాల స్థితి, యుతి, దృష్టి, కలయిక వీటన్నిటిని బట్టి ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఇక తులారాశి వారి యొక్క గ్రహస్థితి ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం. కుజుడు ఫిబ్రవరి 5 వరకు 9వ స్థానమైన ధనుసు రాశిలో ఉంటాడు. 6వ తారీఖు తర్వాత మకర రాశిలో స్థితి పొందుతాడు. ఈ మాసాంతం వరకు అక్కడే ఉంటారు. ఇక ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు అంటే రాశినాథుడు శుక్రుడు 11 ఫిబ్రవరి వరకు ధనుసు రాశిలో ఉండి 12 ఫిబ్రవరి నుండి మకరంలో స్థితి పొందుతున్నాడు. తృతీయ షష్ఠాధిపతి బుధగ్రహం 19 ఫిబ్రవరి వరకు మకరంలో స్థితి పొంది 20 ఫిబ్రవరి నుండి కుంభరాశిలో స్థితి పొందుతున్నాడు. శనీశ్వరుడు దశమ లాభాధిపతి. ఈయన 11వ స్థానంలో కుంభరాశిలో ఈయన స్థితి పొందుతున్నాడు. మరి 9, 12 స్థానాధిపతి గురు గ్రహం జన్మరాశిలో మేషరాశిలో స్థితి పొంది ఉన్నారు. ఈ మాసాంతం వరకు కూడా ఆయన అక్కడే ఉంటారు. మరి పంచమాధిపతి రవి 13 ఫిబ్రవరి వరకు మకరంలో ఉండి 14 ఫిబ్రవరి నుండి కుంభరాశిలో స్థితి పొందుతున్నారు. ఇది తులారాశి వారి యొక్క గ్రహస్థితి ఫిబ్రవరి మాసంలో. ఈ గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. రాశినాథుడు శుక్రుడు 3వ స్థానంలో కేతుతో కలిసున్నాడు. దేంతో వీరికి తెలియని పరిచయాలు, కొత్త కొత్త పరిచయాలు ఉంటాయి. స్త్రీలైతే పురుషులతో, పురుషులైతే స్త్రీలతో ఈ మాసంలో నూతన పరిచయాలు అయితే ఉంటాయి. ఇక ఫిబ్రవరి 6 నుండి 12వ తారీఖు మధ్యలో వీరితో పరిచయాలతో పాటు కొంత ఘర్షణ వాతావరణం కూడా ఉంటుంది. తెలియని కొత్త పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలతో ఘర్షణ వాతావరణం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక ఫైనాన్షియల్ రంగంలో అంటే ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆర్థికంగా వీరికి బాగానే ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలు ఉంటాయి. అయితే వీరికి ఫైనాన్షియల్ పరంగా, ఇన్సూరెన్స్ పరంగా, అగ్రిమెంట్స్ పరంగా, భూముల మూలంగా అంటే భూములు అమ్మకాలు, కొనుగోలు మూలంగా ధనయోగం అయితే ఉంటుంది. ఇక వీరికి ఉద్యోగాలు ఎలా ఉంటున్నాయి? ఉద్యోగం అంటే దశమ స్థానాన్ని చూస్తారు. దశమ స్థానం చాలా బలంగా ఉంది తులారాశి వారికి. కాబట్టి ఉద్యోగాల్లో బాగుంటాయి. వృత్తిపరంగా బాగుంటుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి నూతన ఉద్యోగాలైతే దక్కుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మంచి ఫలితం ఉంటుంది ఈ మాసంలో. ఇక ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగంలో ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఇటువంటివి ఉంటాయి. వీరు చేసే వృత్తిలో గౌరవం పెరుగుతుంది. వీరికి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఉద్యోగాల్లో ఉన్నవారికి ఈ మాసంలో పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు వీరు. ఇక వ్యాపారం చేసేవారికి ఎలా ఉంటుంది? ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరు. వీరి వ్యాపారం బాగుంటుంది. అయితే పెట్టుబడులు పెట్టే విషయంలో ముందుగా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే విషయంలో లాభ నష్టాలు బేరీజు వేసుకుని మంచి చెడులు ముందుగానే ఊహించి పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఇక తండ్రి గారి ఆస్తికి సంబంధించి విషయాల్లో వీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ మాసంలో. ఇక ఉద్యోగంలో ఉన్నవారు 1, 2 తారీఖుల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి 1, 2 ఈ 2 తారీఖుల్లోనూ వీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దశమాధిపతి చంద్రుడు కేతు సంబంధం కలిగి ఉన్నాడు. కాబట్టి ఉద్యోగాల్లో కాస్తంత ఒత్తిడి, ఘర్షణపూర్వక వాతావరణం, పై అధికారులతో గొడవలు ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. ఇక 4వ స్థానంలో 2 పాప గ్రహాలున్నాయి. కాబట్టి ప్రాపర్టీ తీసుకుంటున్నా, అమ్ముతున్నా ఈ విషయాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి.
ఇక భూములు కొనుగోలు చేసి అమ్మే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక లోన్స్ తీసుకునే విషయంలో లోన్స్ అయితే వీరికి మంజూరైతాయి. ఇక 6వ స్థానంలో రాహు బలం ఉంది కాబట్టి వీరికి శుభ ఫలితాలే ఉంటాయి. ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే లోన్స్ విషయంలో ఏమైనా పెండింగ్ ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. అయితే అప్పులు ఇచ్చినా అప్పులు తీసుకుంటున్నా ఈ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక భూములు అమ్మకాలు కొనుగోలు విషయాల్లో వీరికి మంచి ఫలితాలు మంచి లాభాలు వస్తాయి. ఎందుకంటే రాహు యొక్క బలం ఉంది కాబట్టి వీరికి శుభ ఫలితాలే వస్తాయి. ఇక తులారాశి వారి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటే గనక వీరి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అయితే చిన్న చిన్న సీజనల్ వ్యాధులు, జలుబు దగ్గు, ఒళ్ళు నొప్పులు ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రోజు ధ్యానం యోగా, సమయానికి ఆహారం విశ్రాంతి ఇవి తీసుకోవాలి. ఇక తులారాశి వారికి ఈ మాసంలో నూతన పరిచయాలు ఉంటాయి. ఆ పరిచయాలతో కాస్తంత ఘర్షణపూర్వక వాతావరణం కూడా ఉంటుంది. కాబట్టి కొత్త పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఫైనాన్షియల్ పరంగా ఇన్సూరెన్స్ మూలంగా వీరికి ధనయోగం అయితే కనిపిస్తోంది. ఇక నూతన ఉద్యోగాలైతే ఉంటాయి. అయితే వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో ఉన్నవారు ఫిబ్రవరి 1-2 తారీఖులో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాల్లో వీరు జాగ్రత్తలు తీసుకుంటే వీరికి మంచి ఫలితాలు ఉంటాయి. వీరు చేసే వృత్తిలో గౌరవం పెరుగుతుంది. వీరికి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఉద్యోగాల్లో ఉన్నవారికి ఈ మాసంలో పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు వీరు. ఇక వ్యాపారం చేసేవారికి ఎలా ఉంటుంది? ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరు. వీరి వ్యాపారం బాగుంటుంది. అయితే పెట్టుబడులు పెట్టే విషయంలో ముందుగా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే విషయంలో లాభ నష్టాలు బేరీజు వేసుకుని మంచి చెడులు ముందుగానే ఊహించి పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. అయితే అప్పులు ఇచ్చినా అప్పులు తీసుకుంటున్నా ఈ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక భూములు అమ్మకాలు కొనుగోలు విషయాల్లో వీరికి మంచి ఫలితాలు మంచి లాభాలు వస్తాయి. ఎందుకంటే రాహు యొక్క బలం ఉంది కాబట్టి వీరికి శుభ ఫలితాలే వస్తాయి. ఇక తులారాశి వారు చేయవలసిన దేవతారాధన, కాళికా అమ్మవారి స్తోత్ర పఠనం చేయాలి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. సూర్యునికి అర్ఘ్యప్రదానం చేయాలి. ఇలా చేస్తే వీరికి శుభ ఫలితాలు ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.